సాంకేతికత సాయంతో క్రైమ్ రేట్ను సున్నా చేయాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ హ్యాకథాన్ను సీఎం ప్రారంభించారు. ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఏఐ నిపుణులతో ముఖాముఖి నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్ర పోలీసులు చేయని విధంగా నూతన సాంకేతికతపై హ్యాకథాన్ నిర్వహించారని పోలీస్ శాఖను అభినందించారు. వివేకాను క్రూరంగా చంపి ఆ నిందను తనపై వేసిన వాళ్లను అప్పుడే అరెస్టు చేసి ఉండాల్సిందన్న సీఎం గంజాయి బెట్టింగ్ గ్యాంగ్లను పరామర్శించే నేత రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీలే రాజకీయాల్లోకి వచ్చి వాటిని నేరపూరితంగా మార్చేశారన్న చంద్రబాబు ఆ రాజకీయ ముసుగు తొలగించి నేరస్తులను దోషులుగా నిలబెట్టకపోతే సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడటం సాధ్యం కాదని పోలీసులకు స్పష్టం చేశారు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. టెక్నాలజీతో జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం, కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఒకప్పుడు లేనప్పుడే చూపించా, టెక్నాలజీ లేనప్పుడే చూపించా. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్లు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే.